నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. నేను జిఐ అండ్ లాప్రోస్కోపీ హెపటోబిలియరీ సర్జన్ని మై హెల్త్ హాస్పిటల్ కేపీహెచ్పిలో. అపెండిక్స్ అనేది మన కడుపులో కుడివైపు కింది భాగంలో ఉంటుందండి. దానికి ఆ నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలనేది కూడా చాలా మందిలో ఉన్న సందేహము. అపెండిక్స్ నుంచి వచ్చిన నొప్పా, లేదంటే సాధారణంగా దాన్ని మనము ఓవరీస్ అండాశయం నుంచి వచ్చే నొప్పో, లేదంటే కిడ్నీలో రాయి వల్ల నొప్పితో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అపెండిక్స్ ఒకవేళ నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, వాంతులు అవుతూ ఉన్నాయి, స్కాన్లో కూడా మనకి కన్ఫర్మ్ అయ్యింది అని అంటే ఎస్, డెఫినెట్గా సర్జరీ చేయాలి. అండ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా సర్జరీ చేయడం ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాలలో అపెండిక్స్ మనకి చీమ్ పట్టేసి చాలా రోజులైన తర్వాత మందులు యాంటీబయాటిక్స్ తీసేసుకొని మీకు పలు కారణాల వల్ల మీరు ఆపరేషన్ డిలే చేశారనుకోండి, అపెండిక్స్ అనేది రెండు ఆప్షన్. ఒకటి, అది పగిలే ఛాన్స్ ఉంటుంది. పగిలితే దెన్ బికమ్స్ మేజర్ సర్జరీ అవుతుంటుంది. లేదు, కొన్ని సందర్భంలో మన శరీరం దాన్ని అన్ని పేగులతో పాటు ముద్దలాగా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాన్ని అపెండికులర్ మాస్ అంటాం. మాస్ అని అంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి తర్వాత లేటర్ డేట్లో అంతా తగ్గిన తర్వాత అప్పుడు మనం ఆపరేషన్ చేస్తాము. సో డెఫినెట్గా అపెండిక్స్ అనేది ఎప్పుడైనా పెయిన్ వచ్చేస్తే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. వెంటనే దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి కన్సల్టేషన్స్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించగలుగుతారండి. అట్ మై హెల్త్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 1 కేపీహెచ్పిలో ఉంది. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య.